ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబము ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నామని అనుదినము ఆ ఆలోచన ఉన్నది కదా. ప్రభులో మనం ఉన్నప్పుడు మనకు సంతోషమే, ఆనందమే. ప్రియ సహోదరి సహోదరులారా, లోకములో ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా ఆనందము, సంతోషము అంతగా ఉంది. కానీ జీవము గల దేవునితో, పరిశుద్ధ తండ్రితో, పరలోక రాజాతి రాజైన రాజుతో కలిసి ఉండితే రాజు పిల్లలుగా మనకు సంతోషము, ఆనందం ఉంటున్నది. జీవ గ్రంథంలో చెప్పిన మాటల ప్రకారమే ఈరోజు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తానని చెప్పినాడు. కలువరి శిలువలో తన ప్రేమ చూపించి అందరినీ ప్రేమించి అందరూ బాగుండాలని తానే ఈ లోకమునకు వచ్చి ఆయన మరి రక్తము కార్చిన గొప్ప దేవుని ప్రేమ, కలువరి ప్రేమ ఈరోజు మనందరికి కూడా మరి ప్రతిదినము ఏకోజామున ఆయన మాట విని ఆయన చిత్తాన్ని, ఆయన కృప నెరవేర్చుకునటానికి మరి ఏ బిడ్డకైతే ఈ అదృష్టం ఉంటుందో వారందరూ కూడా ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేసుకొని ఆయన నామాన్ని ఘనపరుచుకునే వారు ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానం కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుకు వారిని నన్ను కనుగొందురు. ఎవరైతే జాగ్రత్తగా నన్ను ఎదుగుతారో వారందరూ నన్ను కనుగొంటారు, ఆయన గురించి తెలుసుకుంటారు, ఆయన వర్తమానంలో సత్యమును తెలుసుకుంటారు, ఆ కలువరిలోపై ఉన్న ప్రేమను తెలుసుకుంటారు. ఆ అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు మనల్ని ఎలా ప్రేమించినాడంటే మాటలతో కాదు, కానీ తన రక్తమును కార్చి మనల్ని ప్రేమించిన గొప్ప దేవుని కనుగొంటాడు. కలువరి సిలువను ప్రతిదినమును జ్ఞాపం చేసుకుంటారు, కలువరి ప్రేమను ప్రతిదినం జ్ఞాపం చేసుకుంటారు. మరి ఇదే కదా మన ప్రభు మనకు నేర్పించినది. నేను వచ్చేంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన మాటలు కనుగొంటూ, ఆయన గణపరుచుకుంటూ, ఆయన మయంపరుచుకుంటూ, ఆయన చిత్తాన్ని భూలోకములను ప్రతి జనులకు తెలియపరుస్తూ, ఆయన నామమును తెలియనట్టు వారికి తెలియపరిచి ఆ ప్రేమను, యేసయ్య ప్రేమ నీలో కాదు కానీ ఇతరులకు కూడా చూపించమని దేవుడే చెప్పినాడు కదా. ఈరోజు ప్రభు మనతో నేర్పించున్నది ఏమంటే మనము ఇతరులకు యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలియపరచాలి. అనేక జనులు ఈ లోకములో ఉన్నారే కానీ వారికి దేవుని ప్రేమ తెలియనట్టు వారుగా ఏదో ప్రేమలో, ఏదో ఇదిలో ఉంటున్నారు. కానీ దైవచిత్త ప్రేమ ఎలాంటిదంటే కలువరిలో మనల్ని ప్రేమించి మరి మనము ఆయన నామములో ఉండాలని, ఆయన చిత్తంలో ఉండాలని, ఆయన ప్రేమించుచున్నవారు జాగ్రత్తగా ఆయన ప్రేమిస్తారని. జాగ్రత్తగా అంటే ఏమిటండి? మరి ప్రత్యేకమైన ప్రేమ ఏమిటి? ప్రేమలో కూడా చాలా జాగ్రత్తమైన ప్రేమలు ఉంటున్నాయి. ఏ ప్రేమ అది? దేవుని ప్రేమ. ఇష్ట ప్రకారం జీవించి దేవుని ప్రేమించలేం. దేవుని చిత్తంలో ఉండి మనము దేవుని ప్రేమించాల. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ప్రేమించువారు అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను ప్రేమించిన వారిని ఆయన ఊరుకుండు గద్దిస్తాడు, శిక్షిస్తాడు, వారిని బోధించి వారిని రక్షణలోనికి తీసుకొస్తాడు. ఏ ప్రేమ అది రక్షణ తీసుకొచ్చేది? కలువరి ప్రేమ. కలువరిలో ఆయన కాచిన జీవం గల రక్తమే ఈరోజు మనల్ని అందరినీ ప్రేమలో నడిపించగలదు. ఆ ప్రేమ కోసం ఈరోజు నువ్వు నేను కూడా ప్రయాసపడుతున్నాము కదా. మరి ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన నామాన్ని గణపరచాలని, ఆయన నామాన్ని స్తుతించాలని, ఆయన నామాన్ని ఉదయకాల సమయంలో ఏకోజాములో ఆయన చూడాలని, ఆయన ప్రేమ మనలో ఉంటే, ఆయన యొక్క ఆలోచన తలంపులు మనలో ఉంటే ఆ జీవం గల దేవుని అనుదినము చూస్తాము, అనుదినము ప్రార్థిస్తాం, అనుదినము సంతోషిస్తాం. ఎన్ని పనులున్నా మరి ప్రేమ అనేది, యేసు యొక్క ప్రేమ మనలో ఉంటే అది ఏం చేస్తుందంటే మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి, మొదటగా దేవుని రాజ్యం ఎదగాలి, మొదటగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. ఇలాంటి ఆలోచన ఎవరికి ఉంటుందంటే శ్రమలలో, బాధలలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపము లేకుండా మన కోసం అనేక శ్రమలు, బాధలు అని అనిపించినాడు. అయినా ఆయన ప్రేమ తక్కువ కాలేదు. ఆయన ప్రేమ ఎచ్చుగా, ఎక్కువగా, కొరత లేకుండా అందరినీ ప్రేమించి అందరి పాప పరిహార నిమిత్తముగా యేసుక్రీస్తు రక్తమును చిందించబడినది, గొర్రె పిల్లగా చిందించిన ఆ యేసయ్య రక్త ప్రేమే ఈరోజు అందరికీ సంతోషము, ఆనందము ప్రతి కుటుంబంలో ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, జీవం గల తండ్రి,
నీ కలువరిలో చూపిన ప్రేమ తండ్రి, ఈ రోజు నా ప్రభువా చీకటి శక్తులు, అంధకార శక్తులు, మాంత్ర శక్తులని లయం చేసి పరిశుద్ధాత్మ దేవుడే మీరు భూమి మీదకి దిగి వచ్చి ప్రతి కుటుంబంలో మీ యొక్క వెలుగును వెలిగించినందుకు మీకు వందనాలు. ఈరోజు ప్రతి కుటుంబం కూడా కలువరి ప్రేమ నుంచి అనుదినము నూతనమైన వాగ్దానముతో అయా నీ పిల్లలు చూచుచుండగా నా తండ్రి యూట్యూబ్ చూచుండగా వాగ్దానము చూచుండగా నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. వారి చేస్తున్న పని బాటలు ఎందున తండ్రి, వారు వెళుచున్న పని వారి మార్గంలో తండ్రి ప్రతి విషయంలో మీరు తోడు నీడగుండి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.